ఓహో వచ్చావా? నీకోసం ఎక్కడెక్కడో వెతికాను. ఎంత దుర్మార్గాన్ని కొడికట్టావు. నేను మాట్లాడుకో. ఆ వాసుదేవ్ వాళ్ళతో చేతులు కలిపి నీ తోడి కోడలకు అన్యాయం చేయాలనుకున్నావా? డబ్బు కోసం ఏమైనా చేస్తావా? నిన్ను వదినా, అనయ్య, నానా, అందరూ బయటికి రండి. అనయ్య, అస్మిత, రేయ్ ఏంట్రా నీ పెళ్ళాన్ని పట్టుకుని అలా తోసావు? వీడింత ధైర్యంగా తోసేశాడంటే అస్మిత చేసిన ఘనకార్యమేంటో వాడి మాటల్లోనే విను. చెప్పరా ఏం చేసింది? ఏం చేసిందా? నిధి విషయంలో ఆ వాసుదేవ్ వాళ్లతో చేతులు కలిపి ఇంట్లో వాళ్ళకి ద్రోహులుగా ముద్ర వేయించాలని చూసింది. నిధి అమ్మేసి వచ్చిన డబ్బుల్ని పంచుకోవాలని చూసింది. వింటున్నావా? చెవులు పెద్దవి చేసుకుని విను. వాడు చెప్పింది నిజమేనా అమ్మా? సిగ్గుతో తలదించుకుంటే అర్థం కావట్లేదా? ఎందుకిలా చేశావు? ఇలా పద్ధతిగా అడిగితే అలా చెప్తుంది నాన్న. పోలీసులకు అప్పగిస్తే వాళ్ళ పద్ధతిలో అడుగుతారు, అప్పుడు చెప్తుంది. రామా, పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయి. రామా, నన్ను క్షమించు రామా. నేను తప్పు చేశాను. తప్పు చేస్తే శిక్ష అనుభవించాలి కదా, అందుకే పోలీసులు కాల్ చేస్తున్నాను. రామా ప్లీజ్ ప్లీజ్ పోలీసులకు ఫోన్ చేయొద్దు. డబ్బులు కాసపడి వాళ్ళతో చేతులు కలిపాను. మిమ్మల్ని చాలా కష్టాలు పాలు చేశాను. అందుకే నువ్వు జైలు పాలు కావాలి. వద్దు ప్రశాంత్, నాకు భయంగా ఉంది. నటించకమ్మా. ఇన్నాళ్ళు మీ అత్తనే అనుకున్నాను. ఛీ, నువ్వు అంతకు మించి తయారయ్యావు. మీరు ఎంత చెప్పినా వినే రకాలు కాదు. ఇలాంటి వాళ్ళని క్షమిస్తే మళ్ళీ మళ్ళీ అదే చేస్తారు. రామా, నువ్వు పోలీసులకు ఫోన్ చేయి. వద్దు సార్. రామా, తను నిన్ను ఎంత బాధ పెట్టిందో తెలిసే ఈ మాట అంటున్నావా? పర్లేదు సార్, నన్ను ఒక్కదాన్ని ఇబ్బంది పెట్టింది కదా. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే మన ఇంటి పరువు మొత్తం పోతుంది. రామా, ఇంత పెద్ద తప్పు చేసిన తర్వాత ఇలా వదిలేయడం సరైందేనంటావా? తన తప్పు తనే తెలుసుకుంటుంది. ఇక నుంచైనా మంచిగా బ్రతికితే దేవుడు క్షమిస్తాడు. మళ్ళీ ఇదే తప్పు చేస్తే ఏం జరుగుతుందో తనకే తెలుసు. చూసావా అస్మిత, నువ్వెంత అన్యాయం చేసినా ఇంకా నిన్ను కాపాడుతోంది. అది రామ గొప్పతనం. చూడస్మిత, ఈరోజు నిన్ను వదిలేసి ఉండొచ్చు. దీన్ని నువ్వు అలసగా తీసుకోకు. నీకు దొరికిన అవకాశంగా తీసుకో. ఇంకా నీ మీద నాకు కో సిస్టర్ అనే ఫీలింగ్ ఉంది కాబట్టి ఆ ఫీలింగ్తోనే నిన్ను వదిలేస్తున్నాను.